వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరన్నంటిన దసరా సంబరాలు, పలు చోట్ల ఆకర్షించిన రావణ దహన కార్యక్రమాలు. బాన్స్వాడలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో విషాదం, వ్యవసాయ బావిలో పడి 2 పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య. నగరంలోని ఖలీల్వాడిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 2వ రోజు భక్తులకు దర్శనమిచ్చిన మహారాజ్. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా ఆలయ బలై పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ రైతులంటే అభిమానం. తెలంగాణ రాష్ట్ర మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. నగరంలోని గంగాస్థాన్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి, నిజామాబాద్ కేంద్రాల్లో షమీ పూజలు చేసి రావణ దహనం నిర్వహించారు. నిజామాబాద్, ఆర్మూర్, బాన్స్వాడలలో రావణ సంహారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దసరా ఉత్సవాలు విజయవంతమయ్యాయని ఉత్సవ కమిటీ చైర్మన్ రేగుల సత్యనారాయణ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా ముఖ్యమంత్రి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పూజలో పాల్గొన్నారు. మహానగరాలకు దీటుగా నిజామాబాద్ నగరంలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో విజయ హాస్పిటల్ను ప్రారంభించడం అభినందనీయమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల అత్యాధునిక పరికరాలతో కూడినటువంటి హాస్పిటల్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్కు దీటుగా నిజామాబాద్లో కూడా మెరుగైన వైద్యం అందించాలని వారు ఈ ఆసుపత్రిని ప్రారంభించడం చాలా సంతోషమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఖలీల్వాడిలోని విజయ హాస్పిటల్ కొత్త హంగులతోటి 21 సంవత్సరాల క్రితము 35 సంవత్సరాల క్రితము డాక్టర్ సురేష్ గారు, డాక్టర్ పద్మజ గారు ప్రారంభించిన ఈ హాస్పిటలు నిజామాబాద్ నగరంలోనే ఒక ప్రముఖ హాస్పిటల్తో పాటు ప్రజలకు ఒక విశ్వాసం, ఒక కాన్ఫిడెంట్. విజయ హాస్పిటల్ వెళ్తే మా డిసీజ్ తగ్గుతుంది, సురేష్ సార్ హ్యాండ్ అటువంటిది, పద్మజ గారి పేరు కూడా చాలా ప్రజల్లో చాలా బాగుంది. అలాగే డాక్టర్ సజ్జల విష్ణువర్ధన్ మాట్లాడుతూ బ్లడ్ క్లాట్ లాంటి సర్జరీలు నిజామాబాద్లోనూ కూడా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లకుండా నిజామాబాద్లోనే అన్ని విధంగా ఈ ఆసుపత్రిలో చికిత్స అందించాలని వారు నిర్ణయించుకొని న్యూరో సర్జన్గా సేవలందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఈ ఆసుపత్రి సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం డాక్టర్ సాధన నవజాత శిశువులు స్పెషలిస్ట్ సేవలను కూడా ఈ హాస్పిటల్లో ఆమె ద్వారా అందుకుగాను నవజాత శిశువులంటే నెలలు నిండని 6-7 నెలల్లో పుట్టే పిల్లలను నవజాత శిశువులుగా గుర్తిస్తారని, వారికి వెంటిలేటర్ ద్వారా మెరుగైన వైద్యం తక్కువ ఖర్చులో అందించడానికి ఈ ఆసుపత్రి ప్రారంభించామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సజ్జల సురేష్ కుమార్, సజ్జల పద్మావతి, వారి బంధుమిత్రులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా పేరు డాక్టర్ విష్ణువర్ధన్. నేను ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ని. నిజామాబాద్లో మొట్టమొదటిసారిగా ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ అనే డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము విజయ హాస్పిటల్లో. ఈరోజు చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఎమ్మెల్యే సార్ వచ్చి హాస్పిటల్ ఓపెన్ చేయడం అనేది. అండ్ గ్రాండ్ పేరెంట్స్ అందరి బ్లెస్సింగ్స్తో ఇంటర్వెన్షనల్ న్యూరాలజీ, నియోనటాలజీ అని 2 కొత్త డిపార్ట్మెంట్స్ నిజామాబాద్లో స్టార్ట్ చేశాము. సో బ్రెయిన్ యాంజియోగ్రామ్స్ కానీ, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే తీసేయడం కానీ, బ్రెయిన్లో బ్లీడింగ్కి ఆధునిక చికిత్స, ఇట్లాంటివన్నీ కూడా నిజామాబాద్లో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. సో ప్రజలకి హెల్ప్ఫుల్గా ఉంటాము అని చెప్పేసి హ్యాపీగా చెప్తా ఉన్నాము.
థ్యాంక్ యూ. ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలై బలై కార్యక్రమం నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ వస్తానని చెప్పి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకున్నారని అన్నారు. రేవంత్ ఆత్మవిశ్వాసంతో ఎదిగిన వ్యక్తి అని, జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగారని కొనియాడారు. అలై బలైకి రాజకీయాలకు సంబంధం లేదన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పర అవగాహనతో పనిచేయాలని సూచించారు. వారు అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉండాలని, ఐకమత్యంగా ఉండి ముందుకు వెళ్లాలని చెప్పారు. హర్యానాకి గవర్నర్ అయిన తెలంగాణ బిడ్డను నేను అని అన్నారు. చేతి వృత్తులు ఈ కార్యక్రమంలో ప్రదర్శించామని, వాటిని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయ్ శంకర్, గుర్మిత్ సింగ్, వివిధ పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. ఒక విషయం గుర్తు చేయడానికి ముందుకు వచ్చినాను. అదేమిటంటే ఈసారి అలై బలైలో ప్రత్యేకమైనటువంటి గ్రామీణ చేతి వృత్తుల యొక్క, ముఖ్యంగా ఓబీసీ వర్గాల్లో ఉన్నటువంటి చేనేత, గీత, గొర్రె కార్మికులు మరియు అనేకమైనటువంటి కమ్మరి, కుమ్మరి ఇట్లాంటి అనేక మంది గ్రామీణమైనటువంటి వ్యవస్థల వాళ్ళను వారు ఈసారి ప్రదర్శన చేయడం ఉద్దేశం ఏంటంటే ఆ యువకుల్లో, తెలంగాణలో ఉన్న యువకుల్లో బాన్స్వాడ మినీ స్టేడియంలో రావణ దహన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే పోచారం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా బాన్స్వాడ పట్టణంలోని మినీ స్టేడియంలో జరిగిన రావణ దహన కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి వీక్షించారు. వరుసగా 14వ సంవత్సరం మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన రావణ దహన కార్యక్రమానికి బాన్స్వాడ పట్టణంతో పాటుగా పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పోచారం ప్రజలందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో సందడిగా మారింది. నగరంలోని గంగాస్థాన్ బైపాస్ రోడ్లో గల నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలతో సందడి నెలకొంది. పలువురు మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు తమ సమస్యలు విన్నవించగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే పరిష్కరిస్తానన్నారు. రానున్న రోజుల్లో భూపతి రెడ్డికి మరిన్ని ఉన్నత పదవులు వరించాలని పలువురు కోరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ రైతులు అంటే అభిమానమని భూగర్భ వనరుల శాఖ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. రైతు సమస్యలపై సుంకెట అన్వేష్ రెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని మాజీ ప్రభుత్వ విప్, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ పేర్కొన్నారు. ఆర్మూర్లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ప్రాంత రైతులంటే అభిమానమని, ఇష్టమని అన్నారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 20 రోజుల్లో 18,000 కోట్ల రుణమాఫీ చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు న్యాయం చేస్తుందన్నారు. మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో దసరా వేడుకల్లో దిల్ రాజు, సినీ హీరో ఆశీష్ పాల్గొని పూజలు చేశారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శనివారం రాత్రి జరిగిన దసరా వేడుకల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ హీరో ఆశీష్ పాల్గొన్నారు. వేద పండితుల మధ్యన శమీ వృక్షానికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి పల్లకి సేవలో పాల్గొని పల్లకి మోశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శ్రీ దేవి దుర్గా నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. చివరి రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బాసర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయంలో శ్రీ దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు అమ్మవారి నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం బాసర గంగా నది వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి నిమజ్జనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, దుర్గాదేవి సేవా ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ 18 ఏళ్లుగా హైదరాబాద్లో అలై బలై నిర్వహించడం అభినందనీయమని పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పేర్కొన్నారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన అలై బలై కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా, కులమాతలకు అతీతంగా జరిపే ఈ అలై బలై కార్యక్రమం రాష్ట్రంలోనే గాక దేశంలోనే ఆకర్షణ పొందిన కార్యక్రమమని అన్నారు.
దసరా తర్వాత అందరినీ కలుసుకుని శుభాకాంక్షలు తెలిపే అవకాశాన్ని దత్తాత్రేయ గత 18 ఏళ్లుగా కల్పిస్తున్నారని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు ఉండాలని, ఎన్నికల తర్వాత మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, మన సాంప్రదాయాలను కాపాడుకునేందుకు అందరూ కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దత్తాత్రేయతో 1980 నుంచి స్నేహం ఉందని, కిషన్ రెడ్డితో 1990 నుంచి పరిచయం ఉందని, మిత్రత్వంలో పార్టీలు ప్రాంతాలు అడ్డురావని, స్నేహం పార్టీలు ప్రాంతాలు కులమతాలకు అతీతంగా ఉండాలని, దానివల్లే సమాజం ముందుకు పోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరస్పరం సహకారం అందించుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకటినని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎన్నో పార్టీలు ఉన్నాయని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ముందుకు పోవాలని కోరుకున్నారు. అలై బలై కార్యక్రమం నిరాటంకంగా కొనసాగుతుందని, దత్తాత్రేయ తర్వాత వారి కూతురు విజయవంతంగా నడిపిస్తున్నారని, ఈ కార్యక్రమం ఎల్లప్పుడూ కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. దసరా తర్వాత మీ అందరినీ దసరా శుభ సందర్భంగా కలుసుకునే అవకాశం, శుభాభివందనాలు తెలియజేసే అవకాశం కలుగజేయడం అన్నది పెద్దలు దత్తాత్రేయ గారు గత 18 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. నేను ఒక విషయాన్ని స్పష్టంగా దృఢంగా నమ్ముతాను. ఎన్నికల సమయంలోనే ఎన్నికల వరకే పార్టీలు, రాజకీయ పార్టీలు, ఎన్నికల తర్వాత రాజకీయ పార్టీలకు అతీతంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడమే కానీ, మన సాంప్రదాయాల్ని కాపాడుకోవడమే కానీ అందరూ కలిసికట్టుగా ముందుండాల్సిన అవసరం ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ 36 రోజుల అనుష్ఠాన దీక్ష 2వ రోజు కొనసాగింది. నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ 36 రోజుల అనుష్ఠాన దీక్ష 2వ రోజు కొనసాగింది. శనివారం విజయదశమి, దసరా నుండి వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఈ దీక్ష జరగనుంది. రోజు ఉదయం, రాత్రి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. లోక కళ్యాణార్థం గత 39 సంవత్సరాలుగా ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రజలందరూ భక్తి, సహాయ గుణం అలవర్చుకోవాలన్నారు. వచ్చిన భక్తుల మధ్యలోంచి దీక్ష గదికి వెళ్లారు. అనంతరం ఆ గదికి ఆలయ కమిటీ వారు తాళం వేసి పూజలు చేశారు. నగరంలోని కోటగల్లి లాల్బాగ్ పార్కు వద్ద గల శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరంలోని కోటగల్లీలో గల లాల్బాగ్ పార్కు వద్ద గల శ్రీ బంగారు మైసమ్మ ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పూర్ణాహుతి అన్నదానం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ధన్పాల్ను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వేణు, అర్చకులు చింతకాయల రాజేందర్, పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. నగరంలోని పొద్దుటూరి అపార్ట్మెంట్లో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని ఆర్మూర్ రోడ్లో గల పొద్దుటూరి అపార్ట్మెంట్లో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. షమీ వృక్షానికి పూజలు చేసి ఒకరినొకరు మిఠాయి తినిపించుకుంటూ సంబరంగా గడిపారు. అనంతరం దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ అధ్యక్షుడు ఉమామహేశ్వరరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో దసరా పండుగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ గ్రామంలో వ్యవసాయ బావిలో 2 పిల్లల మృతదేహాలు వెలుగు చూశాయి. ఈ సంఘటన శనివారం రాత్రి ఆలస్యంగా వెలుగు చూసింది. చనిపోయిన వారిని విఘ్నేష్, అనురిత్ మృతదేహాలు గుర్తించారు. దసరా పండగ సందర్భంగా తండ్రి చిట్టపు శ్రీనివాసరెడ్డితో కలిసి కొత్త బట్టలు వేసుకుని 2 పిల్లలు విఘ్నేష్, అనిరుద్ధులు జంబి కోసం బయటకు వెళ్లినట్లు తెలిసింది. రాత్రి వరకు రాకపోవడంతో అనుమానంతో గాలించగా 2 పిల్లల వ్యవసాయ బావిలో విగత జీవులుగా కనిపించారు. చిట్టపు శ్రీనివాసరెడ్డి తన పిల్లలను బావిలో తోసేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బావి వద్ద శ్రీనివాసరెడ్డి సెల్ ఫోన్తో పాటు చేతి గడియారం, చెప్పులు గుర్తించారు. శ్రీనివాసరెడ్డి డెడ్ బాడీ కోసం బావిలో గజ ఈతగాళ్ల చేత గాలింపు చర్యలు చేస్తున్నారు. శ్రీనివాస్ నందివాడకు ఇల్లరికం వచ్చినట్టు తెలిసింది. శ్రీనివాసరెడ్డి తన పిల్లలను బావిలో తోసేసి ఆత్మహత్యకు పాల్పడ్డా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ కలహాల కారణంగానే ఈ అఘాయిత్యంకు పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబాలు కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, కానీ ఇంత పెద్ద ఎక్స్ట్రీమ్ స్టెప్ పిల్లలను కూడా తీసుకొని ఆయన. బోధన్ పట్టణంలోని రాకాసిపేటలో ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. బోధన్ రాకాసిపేట్ భీముని గుట్టనందు దసరా పండుగను పురస్కరించుకుని ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో షమీ పూజ ఘనంగా నిర్వహించారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుణ్ణి వేడుకున్నారు.
ఒకరినొకరు జమ్మి పంచుకొని ఆలింగనం చేసుకుని దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రవీణ్ మహారాజ్ దసరా శమి పూజ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తూము పద్మ శరత్ రెడ్డి, బోధన్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి, రాకాసిపేట గ్రామ కమిటీ అధ్యక్షులు తూకల సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా విజయదశమి సందర్భాన మన గ్రామంలో ఉన్నటువంటి భీమన్గుట్ట దగ్గర ఆర్య సమాజ్ తర్వాత గ్రామ కమిటీ తరఫు నుంచి ఈ యొక్క శాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తారు. అలాగే ఈ వృక్ష పూజ సమయంలో శమీ వృక్షం అంటారు దీన్ని. శమీ శమీతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవారినే. ఎందుకంటే ఈ శమీ వృక్షాన్ని పూజ చేస్తే అన్ని శత్రుబాధలు దూరమవుతాయని చెప్పేసి పురాణాలు. సిరికొండ మండల కేంద్రంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగాయి. సిరికొండ మండల కేంద్రంలో దేవీ నవరాత్రులు ముగియడంతో వివిధ మండపాలలో ప్రతిష్ఠించిన దుర్గమాత విగ్రహాలను నిమజ్జనానికి తరలిస్తున్నారు. 9 రోజుల పాటు వివిధ రూపాలలో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న దుర్గమ్మ తల్లి నిమజ్జనానికి మహిళలు మంగళహారతులతో బ్యాండ్ భజంత్రీలు డప్పుల చప్పులతో దుర్గమ్మ తల్లిని వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తూ నిమజ్జనం చేస్తున్నారు. మోతాడ్ మండల కేంద్రంలో విజయదశమి వేడుకలను గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించామని గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ తెలిపారు. మోతాడ్లో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. వీడీసీ అధ్యక్షుడు అశోక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతాడ్ మండల కేంద్రంలో విజయదశమి వేడుకలను గ్రౌండ్లో అట్టహాసంగా నిర్వహించామని చెప్పారు. ఈ విజయదశమి వేడుకలను తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారని, రావణ సంహారం వీక్షించారని చెప్పారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. మోతాడ్ మండల కేంద్రానికి చెందిన గ్రామ ప్రజలు తమ బంధువులకు, మిత్రులకు అలాయ్ బలై చెప్పుకుంటూ విజయదశమి వేడుకలను నిర్వహించుకున్నారు. ఈ దసరా ఉత్సవాల్లో మోతాడ్ గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఉపాధ్యక్షుడు నూతుల రాజేందర్, కోశాధికారి దడివి అశోక్, కార్యదర్శి పుప్పాల రాజ్ విఠల్, ఉప కార్యదర్శి కడపటి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సాలూర గ్రామంలో శ్రీ సార్వజనిక్ దుర్గాదేవి శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో ఆదివారం రోజున శ్రీ సార్వజనిక్ దుర్గాదేవి ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ శోభాయాత్రలో సాలూరా గ్రామంలో దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ప్రధాన వీధుల గుండా ఊరేగింపు, మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు, దేవి భక్తులు తదితరులు పాల్గొన్నారు. సాలూరా గ్రామంలోని సార్వజనిక దుర్గాదేవి అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు సంపూర్ణం కావడం చేత ఈ రోజున సాలూరా గ్రామంలో అంగరంగ వైభవపేతంగా విశేషంగా గ్రామ పెద్దలందరి సమక్షంలో శ్రీ సార్వజనిక దుర్గాదేవి అమ్మవారి యొక్క శోభాయాత్రను నిర్వహించడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి గ్రామంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. గౌరీమాతకు మహిళలు పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని పిప్రి గ్రామంలో మహిళలు తెలంగాణ సంస్కృతి ప్రకారం నవరాత్రుల చివరి రోజు అయిన బతుకమ్మ పండుగను గునుగు పూలతో బతుకమ్మ తయారు చేసి పండుగను పురస్కరించుకుని సంస్కృతి సాంప్రదాయాల సమీకృత బతుకమ్మ గౌరీమాతకు రంగురంగుల పూలతో ఆకట్టుకునే రీతిలో ముస్తాబు చేసిన బతుకమ్మలకు మహిళలు తెలంగాణ సంస్కృతి ప్రకారం తీరొక్క పూలతో బొడ్డెమ్మలను తయారు చేసి ఆటపాటలతో బతుకమ్మ మహిళలు ఆడారు. పోయి రావమ్మ బతుకమ్మ, పోయి రావమ్మ, మళ్ళీ వచ్చే సంవత్సరం తిరిగి రావమ్మ అంటూ సాగనంపారు. సాంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. అందంగా అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తూ పూల పండుగ ప్రాధాన్యతను చాటాయి. బతుకమ్మ గేయాలను ఆలపిస్తూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా డీజే పాటలకు, కోలలు, నృత్యాలు, మహిళా యువతులు, మహిళలు లయబద్ధంగా బతుకమ్మ ఆటలాడుతూ ఎంతో ఉత్సాహంగా సంబరాలతో బతుకమ్మను సాగనంపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. సాలూరా మండలంలోని హున్సా గ్రామంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. సాలూరా మండలం హున్సా గ్రామంలో దసరా సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామస్తులు దసరా రోజు ఉదయం వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమ పూర్వీకులకు నైవేద్యాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం నూతన వస్త్రాలను ధరించి గ్రామ సమీపంలోని జమ్మి చెట్టుకు పూజ చేసి ఆకులను తీసుకువచ్చి ఒకరికొకరు పంచుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సిటీలో జాబ్ చేసే యువత పండుగ వేళ సొంత ఊళ్లకు చేరారు. ఇటీవల డిఎస్సిలో ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన వారితో పాటు పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన కింగ్స్ టీమ్ యువకులు ఆదివారం ఘనంగా సన్మానించారు.
గత ఎన్నో ఏళ్లుగా కింగ్స్ టీమ్ యువకులు సేవా కార్యక్రమాల్లో ముందుండడంతో పలువురు అభినందిస్తున్నారు. డిఎస్సి 2024లో ఇటీవల నూతనంగా ఉపాధ్యాయులుగా ఉద్యోగం పొందిన సారిక, సౌమ్య, సరిత, కాజమియాలతో పాటు గెజిటెడ్ పోస్టు పొందిన విజయ్ శెట్టి, పీడిగా ప్రమోషన్ పొందిన తీగల రాజులకు ఆదివారం ఘనంగా సన్మానించారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న కింగ్స్ టీమ్ సభ్యులు ఆదర్శంగా నిలుస్తున్నారని గ్రామస్తులు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఆపదలో ఉన్నవారికి మేమున్నామంటూ అండగా నిలుస్తున్న సభ్యుల సేవలు అభినందనీయం. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుల్లెన్ బాబురావు, మాజీ ఉప సర్పంచ్ నర్సారెడ్డి, మాజీ ఎంపీటీసీ ఎర్ర భారతీ సాయిలు, కింగ్స్ టీమ్ యూత్ ఉపాధ్యక్షులు మారిశెట్టి హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. సాలూరా మండలంలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండలంలో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పోలీస్ పటేల్ వెంకట్ పటేల్ ఇంటి నుంచి ఆనవాయితీగా వస్తున్న జమ్మి చెట్టు పూజ కార్యక్రమంలో భాగంగా ఆచారాన్ని డప్పు వాయిద్యాలతో గ్రామస్తులందరూ కలిసి జమ్మి చెట్టు దగ్గరకు వెళ్లి పూజ నిర్వహించి జమ్మి ఆకులు తెంపి గ్రామ దేవతలకు సమర్పించారు. ఒకరిని ఒకరు జమ్మి ఆకులను పంచుకుంటూ అలైబలై చేసుకుంటూ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా దసరా పండుగ శోభ అగుపడింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పాల్గొన్నారు. విజయదశమి సందర్భంగా సాలూరా గ్రామ ప్రజలందరూ బాజా భజంత్రులతో వచ్చి జంబి చెట్టుకు పూజ చేసి జంబిని తీసుకుపోయి అందరినీ ఒకరికొకరు జంబి పంచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరూ ఒకరికొకరు మిత్రులుగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఆ యుగంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు కలియుగంలో ఈ పండుగను నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నుంచి ఆనవాయితీ ప్రకారం ఈరోజు బాజా భజంత్రులతో వచ్చి ఆ రోజు పాండవులు అనేది ఈ రోజు యుద్ధంకు పోవటానికి జంబి చెట్టులో మోర్తాడ్ మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. మోర్తాడ్ మండల కేంద్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు అంగరంగ వైభవంగా జరిగాయని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, వేద పండితుడు ప్రవీణ్ ఆచార్యులు తెలిపారు. కలియుగ దైవం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, వీడీసీ పెద్ద మనుషులు తెలిపారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజలు పెద్ద ఎత్తున శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి అడుగడుగున మహిళలు మంగళహారతులతో నీరాజనాలు పలికారు. మమ్మల్ని చల్లగా కాపాడు అంటూ స్వామివారిని మహిళలు, భక్తులు వేడుకున్నారు. విజయదశమి రోజు శ్రవణ నక్షత్రం ఉన్నందున దసరా పండుగలు గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించి విజయాన్ని అందుకున్న విజయదశమి అందరికీ విజయాలను, అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నామని వేద పండితుడు ప్రవీణాచార్యులు, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్ తెలిపారు. ఈ అఖిలాండ కొండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జక్కం అశోక్, ఉపాధ్యక్షుడు నూతుల రాజేందర్, కోశాధికారి దడివే అశోక్, కార్యదర్శి పొప్పాల రాజ్ విఠల్, ఉప కార్యదర్శి కడపట్టి రాజేశ్వర్, చెక్ పవర్ జక్కం పృథ్వీరాజ్, సలహాదారుడు హరీష్ గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ పెద్ద మనుషులు, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పురాణిపేటలో వీడీసీ ఆధ్వర్యంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండలం పురాణిపేట గ్రామంలో దసరా పండుగను వీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా సుంకరి నడిపి నర్సయ్య నుండి ఆయుధంను తీసుకుని సార్గమ వద్దకు తీసుకొచ్చి ఆయుధ పూజ నిర్వహించి అనంతరం గొర్రెను పూజ చేసి బలి ఇస్తారు.
అనంతరం ఆ ఆయుధంను నడిపి నర్సయ్య వారసులు గంగాధర్ గాంధీ డబ్బు చెప్పులతో ఆయుధంను జంబి గద్దె వరకు ఎదుర్కొని తీసుకెళ్తారు. అనంతరం చరణ్ పంతులు షమ్మి పూజ నిర్వహించి అందరూ సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలతో ఆయురారోగ్యాలతో ఉండాలని పూజ నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు జమ్మి పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఆలింగనం చేసుకున్నారు. ఇందులో మాజీ సర్పంచ్ తోట శంకర్, మాజీ ఎంపీటీసీ సాయి ప్రసన్న కుమార్, వీడీసీ అధ్యక్షులు భాను, కృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని వినాయక్ నగర్లోని ఓ కార్యాలయంలో దసరా అలైబలై వేడుకలు బచ్పన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. నగరంలోని వినాయక్ నగర్లో గల ఓ కార్యాలయంలో బచ్పన్ మిత్ర బృందం ఆధ్వర్యంలో అలైబలై వేడుకలు నిర్వహించారు. చిన్ననాటి మిత్రులందరూ ఒకే వేదికపై కలిసి సందడి చేశారు. ఆనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ సంతోషంగా గడిపారు. గత 30 సంవత్సరాల మిత్రులు ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని బాల్యమిత్రులు నరాల సుధాకర్, తోట మహేష్ పేర్కొన్నారు. దసరా మర్నాడు ఈ అలైబలై వేడుకను నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తొడుపునూరి రామ్మోహన్, టి దయాకర్, రాజశేఖర్, భోజరాజు, సిహెచ్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగర ప్రజలకు అదేవిధంగా K6 ప్రేక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు. ఈ రోజు విజయదశమి తెల్లారి మా బాల్యమిత్రులు అందరం 0 to ఆల్మోస్ట్ అందరము ఒక 35 ఏళ్ళ దోస్తాను అందరం కలిసి ఇక్కడ ఒక దగ్గర గుమిగుడి అలైబలై కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందరం చిన్నప్పటి దోస్తులము, అందరము చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, ఆనాడు మేము తిరిగిన చోట్లను గుర్తు చేసుకుంటూ, ఆ రోజు మేము సెలబ్రేట్ చేసుకున్న విధానాలను గుర్తు చేసుకుంటూ ఆ దసరా. భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భీమ్గల్ మండల కేంద్రంలో మున్సిపల్ ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పులతో గల్లీ గల్లీ తిరుగుతూ ఊరంతా నంది గుడి వద్ద గల జంబి గద్దె వరకు ర్యాలీగా వెళ్లి జంబి గద్దె వద్ద వాసు పంతులు షమ్మి పూజ నిర్వహించారు. పూజలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్, కమిషనర్, వార్డు సభ్యులు, వీడీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలత సురేందర్ అందరికీ జంబి పెడుతూ దసరా శుభాకాంక్షలు తెలిపారు. కౌన్సిలర్లు సతీష్, లింగం, నర్సయ్య, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో నవరాత్రి ఉత్సవాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకు అంగరంగ వైభవంగా జరిగాయని సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి గ్రామంలో సార్వజనిక్ దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 9 రోజుల పాటు అమ్మవారిని 9 అవతారాలలో అమ్మవారు దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని కమిటీ సభ్యులు వేద పండితులతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. దుర్గామాత చివరి రోజు కావడంతో ఉత్సవ కమిటీ సభ్యులు విగ్రహదాతకు శాల్వాతో సన్మానించారు. అలాగే భజన మండలి సభ్యులను కూడా శాల్వా పూల మాలలతో సన్మానించారు. అనంతరం అమ్మవారి హారతి కార్యక్రమం ముగిసిన అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా అమ్మవారిని ఊరేగించారు. అడుగడుగున మహిళలు అమ్మవారికి మంగళహారతులతో నీరాజనాలు పలికారు. గ్రామస్తులను చల్లగా చూడాలని, పాడి పంటతో పాటు గ్రామస్తులు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి మహిళలు, భక్తులు వేడుకున్నారు. యువతీ యువకులు ఆనందోత్సవాలతో బాజా భజంత్రీలు, డీజే నడుమ డ్యాన్సులు చేస్తూ మాతకు ఊరేగింపు కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం గోదావరి నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సార్వజనిక దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు మోహన్, మధు, నర్సారెడ్డి, నవీన్, సుధాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. జగిత్యాల పట్టణంలో తహసీల్ చౌరస్తాలో గణేష్ భవన్ ఉడిపి హోటల్లో ఓ మహిళ ఇడ్లీ ఆర్డర్ చేసి తినే ప్రయత్నంలో దానిలో జర్రీ కనిపించడం ఆమె హోటల్ ఎదుట ఆందోళనకు దిగింది. స్థానిక ప్రజలను కలవరపెట్టడంతో పాటు హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 13న ఉదయం దాదాపు 10 గంటలకు ఒక మహిళ తన కుటుంబంతో కలిసి గణేష్ భవన్ ఉడిపి హోటల్కు వచ్చి ఇడ్లీ ఆర్డర్ చేసింది. ఆమె తన చిన్నపిల్లలకు ఆహారం అందించే ప్రయత్నంలో ఇడ్లీలో జెర్రీ కనిపించింది. ఈ ఘటనతో షాక్కు గురైన ఆమె హోటల్లో యజమానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అంబరన్నంటిన దసరా సంబరాలు, పలు చోట్ల ఆకర్షించిన రావణ దహన కార్యక్రమాలు. బాన్స్వాడలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని నందివాడ గ్రామంలో విషాదం, వ్యవసాయ బావిలో పడి 2 పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య.
నగరంలోని ఖలీల్వాడిలో అత్యాధునిక సాంకేతిక పరికరాలతో విజయ హాస్పిటల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరై అభినందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్న మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. 2వ రోజు భక్తులకు దర్శనమిచ్చిన మహారాజ్. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో ఘనంగా ఆలయ బలై పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. సీఎం రేవంత్ రెడ్డికి ఆర్మూర్ రైతులంటే అభిమానం. తెలంగాణ రాష్ట్ర మినరల్ వాటర్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్. నగరంలోని గంగాస్థాన్లో గల రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సందడి. ఎమ్మెల్యే భూపతి రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.